తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో బీదర్ మహేశ్వరం 765 kV హైటెన్షన్ లైన్ అలైన్మెంట్ మార్పు చేయాలని బాధిత రైతులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ మరియు అంజయ్ యాదవ్, ఎల్ఎన్ రెడ్డిల నాయకత్వంలో అడిషనల్ కలెక్టర్ కు ఒక వినతి పత్రం సమర్పించారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. హైటెన్షన్ లైన్ వల్ల మండలంలో సుమారు 200 మంది రైతుల పచ్చని పొలాల గుండా 500 ఎకరాల సాగు భూమి నష్టపోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా భూములు కోల్పోతున్న గ్రామాలలో రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ అలైన్మెంట్ ను రూపొందించడం వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న కడ్తాల్ పట్టణానికి ఇది పెద్ద అడ్డంకిగా తయారవుతుందని, పట్టణం చుట్టూ ఉరితాడు వేసినట్టుగా హైటెన్షన్ లైన్ వేయబడిందని పేర్కొన్నారు. రైతులను భయపెడుతూ సాగు భూముల మధ్యలో వేస్తున్న టవర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాలకు నిర్మాణాలకు అనుమతులకు ఇది తీవ్ర ఆటంకం కలుగుతుందని కూడా చెప్పారు. అందువల్ల తమ బాధను అర్థం చేసుకుని కడతాల మండల రైతులపై మోపుతున్న ఆ అన్యాయాన్ని నివారించి అలైన్మెంట్ ను తక్షణమే మార్పు చేసే విధంగా మద్దతు ఇవ్వాలని కోరారు. సార్ అక్కడ ప్రైవేట్ గా 30,000 గజం పోతుంది సార్. అట్లీస్ట్ ఒక 15,000 అంటే 2,480 రూపాయలు వాళ్ళ ప్రైస్ సార్ వాళ్ళది. అల్మాస్ కూడా ఓకే, అల్మాస్ పల్లి చెప్తే ఒక క్లారిటీ ఉంటే నేను మీటింగ్ అప్పుడు మనం ఎట్లా చేద్దాం అనేది. రైతులకు వస్తే మాకేం అందరం రైతులు ఎంత పోతుంది? 5 కోట్ల ల్యాండ్ ఎంత రిక్వైర్మెంట్ అంటే ఒక స్తంభానికి 1,200 నుంచి 1,300 గజాలు స్తంభానికి అవుతుంది సార్. కొంచెం